చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కూటమి ప్రభుత్వానికి పక్కనోడి దొబ్బేసి వాళ్ళ అకౌంట్లో వేసుకోవడం బాగా అలవాటు. దొబ్బేసి అంటే తెలుసు కదా మీకు, కొట్టేయటం అని. ఎందుకంటే జగన్ గారు తీసుకొచ్చినటువంటి సచివాలయాలను ఇలా పేరు మారుస్తారు, స్వర్ణ కేంద్రాలు లేదంటే స్వర్ణ గ్రామాలని. అదేవిధంగా జగన్ గారు తీసుకొచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాలని రైతు సేవా కేంద్రాలను పేరు మారుస్తారు. జగన్ గారు తీసుకొచ్చినటువంటి అమ్మ ఒడిని పేరు మార్చేసి ఏదైతే తల్లికి వందనం అని చెప్పి ఇలా క్రెడిట్లో వేసుకోవాలని చూస్తారు. ఇలా ప్రతి ఒక్కదానికి అదానీ డేటా సెంటర్ని పేరు మార్చి గూగుల్ డేటా సెంటర్ అన్నారు. ఈ రోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అనుమతులు తీసుకొని కోర్టు కేసులన్నింటినీ ఛేదించుకొని ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేసి దాదాపుగా 56% పనులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తయినాయో దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ కొట్టేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈయనకు అలవాటే. ఎందుకంటే హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి రాజశేఖర్ రెడ్డి గారు దాన్ని ప్రారంభించినా ఇప్పటికీ చంద్రబాబు నాయుడు తన క్రెడిట్ లోకి వేసుకుంటాడు, సిగ్గు ఎగ్గు లేకుండా. అలానే ఏదైతే పివి ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఇవన్నీ హైదరాబాద్ లో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయనే నిర్మిస్తే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు క్రెడిట్ లో వేసుకుంటాడు. అంతెందుకు, సెల్ ఫోన్ నేనే కనిపెట్టా అంటాడు సిగ్గు లేకుండా. ఏదైతే పివి సింధుకు బ్యాడ్మింటన్ నేనే నేర్పా అంటాడు. సత్యనారాయణ మైక్రోసాఫ్ట్ సీఈఓ నేనే చేశా అంటాడు. హైదరాబాద్ ప్రపంచ పట్టణంలో పెట్టా అంటాడు. ఇట్లాంటి సొల్లు కబుర్లు చేయడంలో చంద్రబాబు నాయుడిని మించిన వాళ్ళు ఇంకొకరు ఉండరు. ఇప్పుడు కూడా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి తన క్రెడిట్ లోకి వేసుకునేటటువంటి ఖాతాని తెలుగుదేశం వాళ్ళు స్టార్ట్ చేశారు.